హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే కెనాన్లో కలర్ ఇంక్స్ని వచ్చి అన్బాక్సింగ్ చేసి రివ్యూ చేయబోతున్నాం. నేను ఈ ప్రోడక్ట్స్ని ఏ.comలో కొన్నానంటే టాటా లింక్ వెబ్సైట్లోనే నేను తీసాను. మీరు పైన కవర్ అంతా చూడవచ్చు. ఏంట్రా ఒక కవర్ మాత్రం బబుల్ ర్యాప్ చేసి ఉందంటే నేను 3 ఇంక్ని వచ్చి ఒకేసారి ఆర్డర్ చేశాను. బట్ ఈ బబుల్ ర్యాప్ వచ్చి బెంగళూరు నుంచి వచ్చింది. నెక్స్ట్ ఇది నార్మల్ కవర్లంతా వచ్చి పూణే నుంచి వచ్చింది. దాంట్లో ఏమేమి ఇంక్ కలర్లు ఉందని మనం అన్బాక్సింగ్ చేసేటప్పుడు చూస్తాం. బెంగళూరు వచ్చి మనకి పక్కనే ఉంది, బట్ దాన్ని ప్యాకింగ్ అంతా వచ్చి సూపర్గా వచ్చేస్తున్నారు. బట్ పూణే అనేది చాలా దూరం, దానికి బబుల్ ర్యాప్ అంతా చేయకుండా నార్మల్ కవర్లో వేసి పంపించున్నారు. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి చూస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఈ బబుల్ ర్యాప్ అంతా చేస్తున్నారు కదా, ఆ ప్రోడక్ట్ని వచ్చి మనం అన్బాక్సింగ్ చేసి లోపల మన ప్రోడక్ట్ క్వాలిటీ ఎత్తుందని మనం చూస్తాం. ఫస్ట్ మనం సిసర్ని తీసి పైన ఉన్న టేపుల్ అంతా కట్ చేసేస్తాం. లాస్ట్ టైమే వచ్చి మనం బ్లాక్ ఇంక్ని వచ్చి అన్బాక్సింగ్ చేస్తున్నాం. దాన్ని చూడకపోతే నేను పైన కార్డులో ఇస్తాను, మీరు తప్పకుండా చూడండి. నెక్స్ట్ ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. దాన్ని నేను వచ్చి దాన్ని వచ్చి ఊరికే అన్బాక్సింగ్ చేసి చూపించున్నాను, ఒరిజినల్ ఇంక్ అయితే ఎట్టు ఉంటుందని. దీంట్లో వచ్చి ఈ వీడియోలో చాలామంది అడిగారు కాబట్టి నేను కలర్ ఇంక్ని కూడా పర్చేస్ చేసి నేను ఇప్పుడు వచ్చి దాన్ని ఎట్ట ఫిల్ చేయాలి, నెక్స్ట్ ప్రింట్ క్వాలిటీ కూడా మీకు చూపిపోతున్నాను. నెక్స్ట్ ఈ బబుల్ ర్యాప్ పైన కూడా టేప్ అనేది అతికిస్తున్నారు. సో బెంగళూరులో ఉండి వచ్చే ప్రోడక్ట్ క్వాలిటీ వచ్చి సూపర్గానే ఉంది. ప్యాకింగ్ అంతా బాగా సూపర్గా చేస్తున్నారని చెప్పాలి. నా ప్యాకింగ్ మాత్రం చాలా నచ్చింది. ఈ బెంగళూరు నుంచి వచ్చింది, ఎందుకంటే ఫుల్ అండ్ ఫుల్ బబుల్ ర్యాప్ చేస్తున్నారు. నేను ఈ ప్రోడక్ట్ ఎంత కొన్నానంటే ఒక ఇంక్ వచ్చి 470 రూపీస్ కొని పర్చేస్ చేశాను. ఈ బబుల్ ర్యాప్ని పక్కన పెట్టేసి మన ప్రోడక్ట్ని చూస్తాం. దానిపైన కూడా ఇన్వాయిస్ అనేది అతికిచ్చున్నారు. ఈ ప్రోడక్ట్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఆ 2 కవర్ని ఓపెన్ చేస్తాం. ఎందుకంటే ఈ 2 కవర్ వచ్చి పూణే నుంచి వచ్చింది. మీరు చూస్తే లోపల ఇన్వాయిస్ అనేది ఉంది. ఇన్వాయిస్ వచ్చి 3 పేపర్లు ఇచ్చి ఉన్నారు. నెక్స్ట్ మన ఇంక్ అనేది ఉంది. మళ్ళీ ఈ కవర్ని అన్బాక్స్ చేస్తాం. ఈ కవర్లో వచ్చి మనకి ఎల్లో కలర్ వచ్చింది. నెక్స్ట్ ఇన్వాయిస్ ఇచ్చున్నారు. కవర్ ఇన్వాయిస్ అంతా పక్కన పెట్టేస్తాం. నెక్స్ట్ బాక్స్ పైన ఏమేమి ఇచ్చున్నారని మనం ఇప్పుడు చూస్తాం. ఇప్పుడు పైన వచ్చి కెనాన్ లోగో ఇచ్చున్నారు. మీరు ఒరిజినల్ లేదని కనబెట్టేదానికి ఆ కెనాన్ లోగో ముఖ్యం. ఇది వచ్చి 70 ml ప్యాక్. ఫ్రంట్ సైడ్ వచ్చి ఆ కలర్ ఫోటో అనేది వేస్తున్నారు. సైడ్లో వచ్చి ఏమేమి ప్రింటర్కి అంతా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఎంఆర్పి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది ఇచ్చున్నారు. ఎంఆర్పి వచ్చి 539 ఉంది. అట్లాగే సేమ్ అన్ని ఇంక్ ప్రోడక్ట్స్ పైన అంతా ప్రింట్ చేస్తున్నారు. మీరు చూడవచ్చు. మీరు ఒరిజినలా లేదా అని కనబెట్టేదానికి వచ్చి ఆ కెనాన్ సింబులే అవశ్యం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అట్లాగా మీరు చూడవచ్చు. అన్ని ఇంక్స్ వచ్చి 70 ml వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి లోపల మన ప్రోడక్ట్ ఎట్టు ఉందని మనం చూస్తాం. ఫస్ట్ ఈ బాక్స్ని మనం కట్ చేసేసి లోపల ఇంక్ని బయట తీస్తాం. ఇది వచ్చి మెజంతా, ఇది ఎల్లో కలర్, ఇది వచ్చి సియాన్. వాళ్ళే పైన మెన్షన్ చేస్తున్నారు కదా CMY అనేసి. ఇప్పుడు ఈ వ్యాక్యూమ్డ్ సీల్ని వచ్చి మనం అన్బాక్స్ చేస్తాం. ఎప్పుడు ఒరిజినల్ ఇంక్కి వచ్చి ఆ కవర్ అనేది వచ్చి వ్యాక్యూమ్లోనే ఉంటుంది. మన ప్రోడక్ట్ వచ్చి వ్యాక్యూమ్ చేసి పెట్టుంటారు, ఎందుకంటే ఇంక్ వచ్చి లీక్ అవ్వకుండా ఉండేదానికి. ఇప్పుడు ఫుల్గా మనం అరేంజ్ చేస్తాం ఏమేమి బాక్స్ పక్కన వచ్చి ఏమేమి ప్రోడక్ట్ వచ్చిందని. ఇదే ఫ్రెండ్స్ మనం అన్బాక్సింగ్ చేస్తున్న ప్రోడక్ట్. ఇప్పుడు మనం ఎట్ట ఫిల్ చేయాలని మనం చూస్తాం. నేను ఎట్ట ఫిల్ చేస్తానంటే ఎప్పుడు వచ్చి ప్రింటర్ వచ్చి ఆన్ చేసేసి ఇప్పుడు పక్కన మీరు చూస్తున్నారు కదా ఏమేమి ఇంక్ ట్యాంక్స్ అంతా ఉందని. ఇప్పుడు ప్రింటర్ని స్లైట్గా మీరు పైకి ఎత్తితే అది ఆటోమేటిక్గా స్టాండ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ బ్లూ కలర్ క్యాప్ని వచ్చి తీసేసి ఈ రబ్బర్ క్యాప్ ఉంటుంది, దాన్ని స్లైట్గా రిమూవ్ చేస్తే అది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు అక్కడ పైన మెన్షన్ చేస్తుంటారు, మీ కలర్ కూడా తెలుస్తుంది కదా, ఆ కలర్ లోపల వచ్చి ఆ ఇంక్ని ఫిల్ చేస్తే అది ఫిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు పక్కన ఇంక్లో ఫిల్ చేస్తే కూడా ఇది ఫిల్ అయిపోతుంది. అప్పుడు వచ్చి మీకు ఇంక్ అనేది స్పాయిల్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ప్రెస్ చేస్తూ ఉంటే ఆ ఇంక్ అనేది ఫిల్ అవుతూ ఉంటుంది. మీకు స్క్రీన్ పైన తెలుస్తుంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు అది ఫుల్ అయిన తర్వాత వచ్చి మీరు బయట ఎత్తేసి క్యాప్ వేసి పెట్టేవాళ్ళు.
ఇప్పుడు బ్లూ అదే సియాన్ అనేది వచ్చి ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని వచ్చి మనం క్యాప్ వేసి పెట్టేస్తాం, ఎందుకంటే దీంట్లో ఎక్స్ట్రా ఇంక్ కూడా ఉంది కదా. సో దానికోసం మీరు బాగా టైట్గా క్యాప్ వేసేసి పక్కన పెట్టేసి, ఇప్పుడు సియాన్ని ఎట్లా ఫిల్ చేస్తామో అట్లాగే అన్ని ఇంక్ని కూడా ఫిల్ చేయాలి. ఇప్పుడు వచ్చి మనం మెజంతా అనేది వచ్చి ఫిల్ చేస్తాం. సేమ్ ప్రొసీజరే ఫ్రెండ్స్. దాని లోపల పెట్టేసి మీరు ప్రెస్ చేస్తూ ఉంటే ఆ ఇంక్ అనేది ఫిల్ అయిపోతుంది. మీరు స్క్రీన్ పైన చూడవచ్చు అది ఫిల్ అయ్యేది. ఇప్పుడు మెజంతా కూడా ఫిల్ అయిపోయింది. క్యాప్ వేసి పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఎల్లో కలర్ని ఫిల్ చేస్తాం. సేమ్ రబ్బర్ క్యాప్ని ఓపెన్ చేసేసి బాటిల్ క్యాప్ని రిమూవ్ చేసేసి ఇప్పుడు ఆ హోల్లో పెట్టి మీరు ప్రెస్ చేస్తూ ఉంటే ఆ ఇంక్ అనేది ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు సేమ్ ఆ రబ్బర్ క్యాప్ని మీరు క్లోజ్ చేసేసి బాటిల్ని బాగా టైట్గా క్లోజ్ చేసి పెట్టండి, ఎందుకంటే దాంట్లో బ్యాలెన్సింగ్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఆ బ్లూ క్యాప్ని క్లోజ్ చేసేసి మీరు ప్రింటర్ని లైట్గా పైకి ఎత్తి కింద తిప్పితే క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంక్ బాటిల్స్ అన్న పక్కన పెట్టేసి మనం టెక్స్ట్ క్వాలిటీ అనేది ఎట్టుందని చూస్తాం. క్వాలిటీ చెక్ చేసేదాను ఇంక్ అట్ట ఉంది కదా, దాన్నే వచ్చి కట్ చేసి మనం ఇప్పుడు ప్రింట్ తీపోతున్నాం. ప్రెస్ చేసేసి కలర్ని బటన్ని ప్రెస్ చేస్తే ఆ కలర్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది. మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, ప్రింటర్ పేపర్ వచ్చి బయట స్లైట్గా స్లోగా వచ్చేస్తుంది. మీరు క్వాలిటీ కూడా చూడవచ్చు, కలర్ క్వాలిటీ వచ్చి సూపర్గా ఉందని చెప్పాలి. ఇప్పుడు మీకు అట్టని కూడా ఎత్తి చూపిస్తాను, అది కరెక్ట్గా మీకు సేమ్ కలరే వచ్చిందని కూడా మీరు చెప్పి కింద ఉండే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, కలర్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కూడా తెలియకుండా ఉండవచ్చు ఈ అట్ట కెనాన్ ఇంక ఒరిజినల్ డూప్లికేట్ అనేది కనబెట్టేది. సో ఈ వీడియో అనేది వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు అడగవచ్చు, ఏంట్రా నువ్వు అన్ని ప్రోడక్ట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో తీస్తున్నావే, ఇంక్ మాత్రం టాటా క్లిక్లో వచ్చేస్తున్నావే అంటే, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అమెజాన్లో వచ్చి ఇంక్ అనేది డూప్లికేట్ ఇంకే వచ్చి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఎందుకంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్లో వచ్చి డీలర్స్ ఉంటారు. ఇప్పుడు టాటా క్లిక్లో వచ్చి ఏమంటే వాళ్ళదే స్టోర్ కాబట్టి క్రోమా అనేది వచ్చి టాటా స్టోర్. సో వాళ్ళ స్టోర్ నుంచే ఇంక్ వస్తుంది కాబట్టి ఒరిజినల్ మాత్రమే ఉంటుంది అక్కడ. మీరు ఇన్వాయిస్ కూడా చూసుండొచ్చు, చాలా 3 బిల్స్ ఉంది కదా, దాంట్లో జిఎస్టీ అదన్నా వచ్చి అప్లై చేసి ఉంటారు. సో టాటా క్లిక్లో వచ్చి ఇంక్ పర్చేస్ చేసేది బెస్ట్ అని నేను చెప్తాను. మీరు లోకల్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు, బట్ లోకల్లో వచ్చి ఎంఆర్పి రేటే అమ్ముతారు, 540కి అమ్ముతారు. ఇప్పుడు టాటా క్లిక్లో వచ్చి 470కి విత్ ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది. సో ఈ యాప్ అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఇది పెయిడ్ ప్రమోషన్ అంటే కాదు, మీరు అడిగారు కాబట్టి నేను ఈ వీడియోని మనీ చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇట్లాగే ఉంకడలో చూస్తున్నాను. అంతటి బాయ్ ఫ్రమ్ పవన్.